ఒక వ్యక్తి భగవాన్ రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి, భగవాన్, నేను నెల్లూరుకి వెళ్తున్నాను, మళ్ళీ రావడానికి 6 నెలలు పడుతుంది, తిరువన్నామలై నుంచి నెల్లూరుకి వెళ్ళడం అనేది నాకు చాలా బాధగా ఉంది అని అంటాడు. అప్పుడు భగవాన్ రమణ మహర్షి గారు, నాయనా, నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు తిరువన్నామలైలోనే ఉన్నావు, నెల్లూరు అనే సినిమా నీ ముందు రాబోతోంది అని భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు. భగవాన్ రమణ మహర్షి గారి ఉపదేశాన్ని మనం ఒకసారి తీసుకుంటే, మనం ఎక్కడ ఉన్నా మనం అనుకోవాల్సింది ఏమిటంటే, నేను తిరుమలలో ఉన్నాను, నేను తిరువన్నామలైలో ఉన్నాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, మీ కళ్ళ ముందు కనబడే సినిమా అయితే ఉంటుందో, ఒక హైదరాబాద్ కావచ్చు, ఒక బెంగళూరు కావచ్చు, ఒక అమెరికా కావచ్చు, ఇది పూర్తిగా ఒక మాయ, ఇది ఒక సినిమా అని మీకు తెలుస్తుంది. కానీ మీరు ఉన్న ప్రదేశం ఎప్పుడు కూడా తిరువన్నామలై, తిరుపతి అనుకున్నప్పుడు అన్ని ప్రదేశాలు, అంటే మీరు చేసే ప్రతి పని కూడా భగవంతుని పని అవుతుంది. మీరున్న ప్రదేశం ఒక పుణ్యక్షేత్రం అవుతుంది. అప్పుడు మీరు చేసే కర్మ అకర్మ అవుతుంది. అందువల్ల భగవంతునికి పరిపూర్ణమైన శరణాగతితో మీరు చేసే ప్రతి పని భగవంతుని పనిగా, మీరున్న ప్రదేశాన్ని పుణ్యక్షేత్రంగా అనుకున్నారంటే మీకు దివ్యమైన ఆశీస్సులు ఉంటుంది. జై శ్రీ